హాయ్ హలో నమస్కారం, నా పేరు మధు, మీరు చూసిన మధు టెక్ ఇన్ఫార్మర్ ఇన్ తెలుగు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఫ్లిప్కార్ట్ వాళ్ళు తీసుకొచ్చిన ఒక వాల్యూ పాస్ గురించి అయితే మీకు రివ్యూ చేసి చూపించిపోతున్నాను అనమాట. సో ఫ్లిప్కార్ట్ వాళ్ళు అయితే దీన్ని ఓన్గా తీసుకొచ్చారు. సో వాళ్ళ యొక్క పేరు అయితే పెట్టారనమాట. దీనికి ఆ పేరు వచ్చేసి మొబైల్ యాక్సెసరీస్ వాల్యూ పాస్ అని చెప్పేసి వీళ్ళు పేరు అయితే పెట్టారనమాట. సో దీని ప్రైస్ 11 రూపీస్ అయితే పెట్టారు. అండ్ దీనికి ఒక వ్యాలిడిటీ కూడా ఉంటుంది అనమాట. సో ఇది ఫస్ట్లో నేను కొనే ముందు ఆలోచించాను వాళ్ళ ఉపయోగం ఉందా లేదని చెప్పేసి అనుకున్నా. తర్వాత పర్చేస్ చేసి కొన్ని రోజులు యూజ్ చేసి వాడిన తర్వాత దీనివల్ల చాలా బెనిఫిట్స్ అయితే నేను చూసాను అనమాట. టెస్టింగ్ కూడా చేశాను, చాలా రోజులు అయితే యూజ్ చేశాను. ఫస్ట్ మీకు దీన్ని స్టెప్ బై స్టెప్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను, ఓకేనా. ఫస్ట్ ఇది మనం ఈ కూపన్ ఎలా పర్చేస్ చేయాలి, నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ కూపన్ ఎలా యూజ్ చేయాలి, అలాగే మనకు ఈ కూపన్ యూజ్ చేసి ప్రొడక్ట్స్ ఎలా కొనాలి అనేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనకు ఒక కూపన్ మనకు ఎలా యూజ్ అవుతుంది, దీన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, అండ్ నెక్స్ట్ దీన్ని కంపేర్ కూడా చేస్తాను అనమాట. ఈ కూపన్ కొన్న అకౌంట్ కొనలేని అకౌంట్తో కూడా కంపేర్ చేసి మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. సో ఫస్ట్ దీన్ని మనం ఈ యొక్క కూపన్ని ఎలా కొనాలి ఇక్కడ చూడొచ్చు స్క్రీన్ మీద. ఫ్రెండ్స్, ఫ్లిప్కార్ట్లో ఒక వాల్యూ పాస్ అనేది తీసుకొచ్చారు అనమాట ఫ్లిప్కార్ట్ వాళ్ళు. ఇక్కడ మీకు సెర్చ్ బార్లో టైప్ చేస్తే వచ్చేది ఇంతకు ముందు, ఇప్పుడైతే రావట్లేదు. దాన్ని ఆల్రెడీ విష్ లిస్ట్లో పెట్టాను, మీకు చూపిస్తాను చూడొచ్చు. సో ఇది చూడొచ్చు, మనకి ఇక్కడ మొబైల్ యాక్సెసరీస్ వాల్యూ పాస్ అని చెప్పేసి వీళ్ళు పేరు అయితే పెట్టారనమాట. ఇక్కడ నేను చూసుకున్నా మనకు మల్టీ బ్రాండ్ మొబైల్ యాక్సెసరీస్ వాల్యూ పాస్. ఇక్కడ మనకి వ్యాలిడిటీ కూడా చూపిస్తున్నాను చూడొచ్చు. మనకు 31 డిసెంబర్ 2024 వరకు అయితే ఉంటుంది ఇది. ఇక మన డీటెయిల్స్కి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడొచ్చు. ఇక్కడ మనకు దీన్ని కొంటే మనకు వీళ్ళు 10% డిస్కౌంట్ అయితే ఇస్తారనమాట, అంటే ఆఫ్ అనమాట. మనకు ప్రైస్లో మనకు 10% డిస్కౌంట్ అయితే ఆఫ్ అయితే వస్తుంది అనమాట. ఇక్కడ దేని మీద ఇస్తున్నారంటే వీళ్ళు మనకు కేసెస్, చార్జెస్, కేబుల్స్ అండ్ పవర్ బ్యాంక్స్ మీద కూడా ఇస్తున్నారు వీళ్ళు. అండ్ కింద చూసుకుని మనకు ఎక్కువ పర్చేస్ చేస్తాం కదా, అందులో అయితే మనకు ఇక్కడ 2000 అయితే గ్యారంటీడ్ సేవింగ్స్ చెప్పి మనం చూపిస్తున్నారు వీళ్ళు. ఇక్కడ కూడా సేమ్ అంతే, కేసెస్, చార్జెస్, కేబుల్స్ అండ్ మనకు పవర్ బ్యాంక్స్ అనమాట. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ చూసి మనకు ఎటువంటి ప్రోడక్ట్స్ కొంటే మనకు డిస్కౌంట్ ఇస్తారు ఈ పాస్ ద్వారా అనేది మనకు క్లియర్గా వీళ్ళు మెన్షన్ చేశారు. ఇక్కడ పవర్ బ్యాంక్స్ ఉంది, అలాగే మొబైల్ కేసెస్ అండ్ స్క్రీన్ గార్డ్స్ ఉన్నాయి, కేబుల్స్ అండ్ చార్జర్స్ ఉన్నాయి, స్మార్ట్ వాచెస్ స్ట్రాప్స్ ఉన్నాయి, అలాగే సెల్ఫీ స్టిక్స్ అండ్ రింగ్ లైట్స్ ఉన్నాయి, అలాగే మనకు మొబైల్ హోల్డర్స్ ఉన్నాయి, ట్యాబ్లెట్ యాక్సెసరీస్ ఉన్నాయి, అంటే ఇయర్ ఫోన్ పౌచెస్ అయితే ఉన్నాయి అనమాట. సో ఇవి అయితే ఉన్నాయి. నెక్స్ట్ మనం ఈ ఆఫర్ నెల క్లైమ్ చేసుకోవాల్సి మనకు ఇక్కడ స్టెప్ బై స్టెప్ చూపిస్తున్నారు వీళ్ళు. ఏమైనా జస్ట్ మనం ఇక్కడ మనం దీన్ని బై నౌ చేస్తే పేమెంట్ చేసుకోవాలి. తర్వాత ఆర్డర్ ప్లేస్ అయిన తర్వాత మనకి ఈమెయిల్ ద్వారా కన్ఫర్మేషన్ వస్తుంది. తర్వాత నుంచి మనకి ఏమైనా కొన్నా సరే ఇక్కడ ఆఫర్ అయితే ఆటోమేటిక్గా అప్లికేబుల్ అయిపోద్ది అనమాట. సో అంతే, నేను ఇక క్లియర్గా మీకు చూపిస్తాను. అండ్ దీన్ని ఫుల్ డీటెయిల్స్ అయితే చూపిస్తాను చూడొచ్చు. మనకి ఇక్కడ బ్రాండ్ చూసుకుంటే మల్టీ బ్రాండ్ అని చెప్పేసి ఇక్కడ క్రియేట్ చేస్తారు వీళ్ళు. ఇక్కడ కేటగిరీ షాపింగ్ అండ్ వౌచర్ టైప్ వచ్చేసి కోడ్ అనమాట. మనకి ఇది వ్యాలిడిటీ కూడా చూడొచ్చు. మనకు డిసెంబర్ 31 వరకు అయితే ఇస్తున్నారు వ్యాలిడిటీ అన్నది, అంటే మనకు ఈ ఇయర్ ఎండింగ్ వరకు ఇస్తున్నారు. ఇక్కడ మనం చూసుకుంటే దీన్ని ఎలా రెడీమ్ చేసుకోవాలని స్టెప్ బై స్టెప్ వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేస్తారు. సో అంతే. అండ్ ఇక్కడ మూవీలో చూసుకుంటే మనకు ఇక్కడ ఇవైతే ఉన్నాయి కొన్ని. ఇక్కడ రేటింగ్ చూసుకుంటే చాలామంది 5 స్టార్ రేటింగ్ అయితే మనకు 442 మెంబర్స్ అయితే ఇచ్చారు. 1 స్టార్ రేటింగ్ 328 మెంబర్స్ అయితే ఇచ్చారు. దీన్ని చెక్ చేద్దాం కంప్లీట్గా మనం. ఫస్ట్ దీన్ని నేను పర్చేస్ అయితే చేస్తాను. కిందకి వెళ్ళి మనకు 11 రూపీస్ చూపిస్తుంది. సో పేమెంట్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. చూడొచ్చు, స్క్రాచ్ కార్డ్ కూడా ఏదో వచ్చింది. చూడొచ్చు మనకు డెలివరీ టుడే అని చూపించింది. ఇక్కడ April 16 చూపించింది. ఆల్రెడీ డెలివరీ అయిపోయింది చూపిస్తుంది మనకి ఇక్కడ. చూడొచ్చు మనకు యాక్టివేట్ కోడ్ అయితే ఇందులో చూపిస్తుంది, మన కోడ్ అన్నది. ఇంకా కిందకి వెళ్తే మనకి ఇక్కడ అమౌంట్ అయితే చూపిస్తుంది. నేను ఆల్రెడీ కొన్ని కేసెస్ అయితే నేను పెట్టాను, ఇక్కడ విష్ లిస్ట్లో చూపిస్తాను మీకు. చూడొచ్చు వాటి ప్రైజెస్ ఎట్లా ఉంటాయి అన్నవి. చూడొచ్చు మనకి ఇక్కడ 249 రూపీస్ కేస్ అయితే ఉంది, 1+60 కేస్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ ఛార్జింగ్ కేబుల్ బోర్డుది పెట్టాను, ఇక్కడ 200 ఉంది. ఇది పవర్ బ్యాంక్ ఏమైనా 2061 రూపీస్ అయితే ఉంది. వీటిని యాడ్ చేద్దాం మనం కార్ట్లోకి, ఏమైనా డిస్కౌంట్స్ ఏమైనా వస్తాయేమో చూద్దాం. సో ఈ మూడింటిని యాడ్ చేస్తున్నాను. చూడొచ్చు ఇది ఒక 250 పడింది. ఇది సేమ్ రేట్లు అయితే ఉన్నాయి అనుకున్నాను, కానీ ఇక్కడ మనం చూడొచ్చు పవర్ బ్యాంక్ అయితే మనకు డైరెక్ట్గా డిస్కౌంట్ అయితే వచ్చింది మనకు. ఇది 1890 రూపాయలకి వస్తుంది మనకి. ఇది 200 చూపించింది కదా, ఇది 249 చూపించింది. చూద్దాం మనం ఇందులో రేట్లు ఎలా ఉన్నాయి అన్నది.
ఇది 200 చూపించింది, ఇది 249 సేమ్ అలాగే చూపించింది మనకు. కాకపోతే ఇక్కడ పవర్ బ్యాంక్ ఒకటే మనకు కొంచెం తక్కువే చూపించింది. ఒక పని చేద్దాం, మనం ఇవి తీసేద్దాం కేసెస్ అనికి. ఇవన్నీ తీసిన సరే మనకు ఎట్లాంటి డిస్కౌంట్ అయితే ఇచ్చారు మనకు వీళ్ళు. సో బై నౌ వెళ్ళి చూపిస్తాను మీకు డీటెయిల్స్ ఏమైనా ఇస్తుంది ముందర డిస్కౌంట్. ఇక్కడ మనం డిస్కౌంట్ చూసుకుంటే ఇక్కడ చూడొచ్చు మనకు ఇది 438 రూపీస్ అయితే డిస్కౌంట్ అని చూపిస్తుంది. కానీ ఎలా డిస్కౌంట్ వచ్చింది మనం చూపించట్లేదు. ఇక్కడ డెలివరీ చార్జెస్ అయితే మనకు ఫ్రీ అని చూపిస్తున్నారు వీళ్ళు ఇక్కడ. మనం ఒరిజినల్గా వెళ్దాం, విష్ లిస్ట్లోకి వెళ్ళి చూపిస్తాను మీకు ఇందులో డెలివరీ చార్జెస్ ఏమైనా ఉన్నాయేమో అని. ఇందులో డెలివరీ చార్జెస్ అయితే ఏమీ లేదు, ఫ్రీయే చూపిస్తుంది ఇక్కడ కూడా మనకు. సో ఈ విధంగా చూపిస్తుంది ఫ్రెండ్స్. నేను ఏదైనా ప్రోడక్ట్ కొని మీకు చూపిస్తాను తర్వాత, ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా అయితే ఈ విధంగా మనం దీన్ని పర్చేస్ చేసుకోవచ్చు. అలాగే మీకు డెమో చూపించాం కదా పవర్ బ్యాంక్ అన్నది. సో డెమోలో మనకు ఇది 2061 రూపాయలు ఉన్న పవర్ బ్యాంక్ మనకు 1896 రూపాయలకి అయితే డౌన్ అయితే అయిందనమాట. అంటే ఆ ప్రైస్కి అయితే వచ్చిందని మనకి. సో ఇది ఒక మంచిగా అయితే ఉంది ప్రజెంట్ అయితే ఇది. అండ్ నెక్స్ట్ దీన్ని మనం యూస్ చేసి ప్రోడక్ట్స్ ఎలా కొనాలి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్. కానీ ఇక్కడ చూడొచ్చు స్క్రీన్ మీద. ఫ్రెండ్స్ ఒక 2 days అయితే అవుతుంది అనమాట. సో నేను ఒక ప్రోడక్ట్ అయితే మీకు యాడ్ చేసి చూపిస్తాను. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే విష్ లిస్ట్లో నేను కొన్ని ప్రోడక్ట్స్ అయితే పెట్టాను అనమాట. ఇక్కడ మనం పవర్ బ్యాంక్ చెక్ చేద్దాం. ఇక్కడ సామ్సంగ్ పవర్ బ్యాంక్ అయితే ఒకటి ఉంది. ఇక్కడ మనం చూడొచ్చు, దీన్ని క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా అయితే వస్తుంది ఫ్రెండ్స్. కొంచెం కిందకు వచ్చినట్టు చూడొచ్చు మన ఫ్రెండ్స్. ఇక్కడ మనకు 1848 రూపీస్ అయితే పవర్ బ్యాంక్ అయితే ఉంది. మనం ఇక్కడ కింద చూసుకుంటే డెలివరీ ఇక్కడ చూడొచ్చు మనకు ఫ్రీ డెలివరీ అని చూపిస్తుంది. మనకు డెలివరీ చార్జెస్ అయితే ఏమీ లేవన్నమాట. ఇంకా కొంచెం కిందకు వస్తే మనకు ఇక్కడ మనకు ఆఫర్స్ అయితే చూపిస్తుంది, బ్యాంక్ ఆఫర్స్ అని ఇక్కడ. అండ్ మనం కొంచెం దీన్ని కార్ట్లో అయితే యాడ్ చేద్దాం. యాడ్ చేసిన తర్వాత చూద్దాం ఏమైనా తగ్గుతుందేమో, ప్రైస్ ఏమైనా డ్రాప్ అవుతుందేమో అన్నది. కార్ట్లో యాడ్ అయితే అయిపోయింది. అండ్ కార్ట్లోకి అయితే వెళ్తున్నాం. అండ్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ మనకు మైనస్ అయితే ఏమో అవ్వలేదు, 1848 రూపీస్ అయితే చూపిస్తుంది మనకు. సో ఇక్కడ మనకు చూడొచ్చు మనకు 4 ఆఫర్స్ అప్లైడ్ అని చూపిస్తుంది మనకి. ఇక్కడ వెళ్తే లోపలికి మనకి ఇక్కడ పే లెటర్ ఇక్కడ మనకు 0 చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ కూడా చూసుకుంటే మనకు కూపన్ క్యాన్ రెడీమ్ లెటర్ అని చెప్పి చూపిస్తుంది మనకి ఇక్కడ. సో మన బ్యాక్ వచ్చి వేరే ప్రోడక్ట్ కూడా మనం ఒకసారి యాడ్ చేసి చూద్దాం. సో దానివల్ల మనకి ఏమైనా కూపన్ ఏమైనా యాక్టివేట్ అవుద్దేమో. అండ్ నేను కొంచెం బ్యాక్ వచ్చి నా విష్ లిస్ట్లో ఒక డేటా కేబుల్ అయితే నేను పెట్టుకున్నాను అనమాట. ఛార్జింగ్ కేబుల్ అనేది బోర్డ్ సంబంధించింది. సో చూసి మనకి ఇది ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఇక్కడ దీని ప్రైస్ చూసుకుంటే మనకి ఇది ముందు 200 ఉండేది, మనకు కొంచెం ప్రైస్ డ్రాప్ అయింది అనమాట. 99 రూపీస్కి అయితే వస్తుంది ఇది. కింద చూసుకుని మనకి ఇక్కడ డెలివరీ చార్జ్ చూసి మనకి ఇక్కడ 40 రూపీస్ అయితే డెలివరీ చార్జెస్ అయితే పడుతున్నాయి అన్నమాట దీనికి. అండ్ ఒకసారి దీన్ని కార్ట్లో వేద్దాం. కార్ట్లో వేసి చెక్ చేద్దాం మనకి ఏమైనా కూపన్ ఏమైనా యాక్టివేట్ అవుద్దేమో అనేసి. సో కార్ట్లోకి అయితే వెళ్ళిపోయింది, మనం కార్ట్లోకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడవచ్చు మనకి ఇక్కడ 90 రూపీస్ అయితే చూపిస్తుంది. ఇక్కడ మనకు ఒక కూపన్ అయితే యాక్టివేట్ అయినట్టు చూపిస్తుంది. ఇందులోకి వెళ్తే మనం చూడొచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ బై వర్త్ 100 ఆర్ మోర్ గెట్ 10% ఆఫ్ అని చూపిస్తుంది. ఇక్కడ చూసుకుంటే మనకు కూపన్ అయితే యాక్టివేట్ అయితే అయిందనమాట. టోటల్ ప్రైస్ 90 రూపీస్, 9 రూపీస్ మైనస్ అయింది. కింద ఇక్కడ చూసుకుంటే మనకు కూపన్ కూడా ఇక్కడ చూపిస్తుంది, మనకు కూపన్ కూడా యాడ్ అయినట్టు. ఇక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూసి మనకి ఇక్కడ 10% ఆఫ్ కూపన్ మనకి ఇక్కడ 186 రూపీస్ అయితే మైనస్ అయితే అయింది. టోటల్ వచ్చి మనకి ఇక్కడ 1602 రూపాయలు చూపిస్తుంది అనమాట. అండ్ బ్యాక్ వస్తే ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ మెయిన్ ప్లస్ పాయింట్ ఏమైనా ఉందంటే మనకు ఈ కూపన్ ద్వారా మనకు డెలివరీ చార్జెస్ అనమాట. సో ఇక్కడ మనకు 40 రూపీస్ చూపించింది కదా మనకు బోట్ కేబుల్కి, ఇక్కడ మనం చూసుకుంటే ఫ్రీ అని చూపిస్తుంది. సో మనకు ఈ యొక్క కూపన్ అనేది మనకు ప్రొడక్ట్స్ యాడ్ చేసిన తర్వాత వాటికి డెలివరీ చార్జెస్ ఏమైనా ఉంటాయో అవి మనకు ఫ్రీ అయితే వచ్చేస్తున్నాయి అనమాట. ఇది ఒక మంచి విషయం చెప్పుకోవచ్చు. అండ్ ఒకవేళ మీరు దీన్ని కంటిన్యూ చేసి మీరు దీన్ని పర్చేస్ కూడా చేసుకోవచ్చు. మీరు బ్యాంక్ ద్వారా పేమెంట్ చేసుకోవచ్చు. ఒకవేళ క్యాష్ డెలివరీ చేద్దాం అనుకుంటే మనకు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ అడ్వాన్స్ మనకు 90 రూపీస్ అయితే అడుగుతుంది. అండ్ మీకు ఈ కార్డ్స్ కానీ పవర్ బ్యాంక్స్ కానీ కేబుల్స్ కానీ మీరు యాడ్ చేసినప్పుడు 90 రూపీస్ అయితే పే చేయాలన్నమాట. 100 రూపీస్ లోపు అయితే అడుగుతుంది. ఒక్కొక్కసారి మీకు 120 రూపీస్ కూడా అడుగుతుంది అనమాట. సో దీన్ని మీరు పే చేసుకోవాలంటే పే చేసుకోవచ్చు. సో ఇది ఒక ఆఫర్ అయితే మనకు బాగుంది కూపన్ అన్నది. ఇది మనకు ఆఫర్ స్టార్ట్ అయినప్పుడు అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ కూపన్ అనేది మనకి చాలా యూస్ఫుల్ అనమాట. సో ఖచ్చితంగా మంచిదని చెప్పుకోవచ్చు ఈ కూపన్ అనేది మనకు. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసారు కదా, సో ఈ విధంగా మనం కొనుక్కోవచ్చు అనమాట ప్రోడక్ట్స్ అనేవి. ఇది మనకు డైరెక్ట్గా యాడ్ అయితే అయిపోతుంది అనమాట, అంటే డైరెక్ట్గా యాక్టివేట్ అయితే అయిపోతుంది ఈ కూపన్ అనేది, ఓకేనా. సో ఇది వాల్యూ పాస్ అని పేరు పెట్టారు కానీ దీని కూపన్ అనాలా లేదంటే పాస్ అనాలా అనేది మనకు కొంచెం కన్ఫ్యూజన్ అయితే ఉందన్నమాట. సో ఇది ఒక మంచి విషయం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది మనకు డైరెక్ట్గా యాడ్ అయితే అయిపోతుంది. సో అది బాగా నచ్చింది నాకైతే. నెక్స్ట్ దీన్ని మనం కంపేర్ చేద్దాం వేరే దాంతో కంపేర్ చేసి, అంటే ఈ యొక్క పాస్ కొన్న అకౌంట్తో అండ్ పాస్ కొనలేని అకౌంట్తో కూడా కంపేర్ చేసి మీకు చూపిస్తాను, ఓకేనా. సో ఇక్కడ చూడొచ్చు మీ స్క్రీన్ మీద ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ ఫ్లిప్కార్ట్ యాప్ అయితే ఉంది అండ్ నెక్స్ట్ ఇక్కడ క్రోమ్ అయితే ఉంది. సో ఫ్లిప్కార్ట్ యాప్ అనేది నా పర్సనల్ అకౌంట్ అనమాట. సో దీనిలో నేను వాల్యూ ప్యాస్ అయితే కొన్నాను.
అండ్ ఇందులో అయితే కొనలేదు. సో ఇది వేరే అకౌంట్ అనమాట. సో ఇప్పుడు మీకు డిఫరెన్స్ చూపిస్తాను, వాల్యూ పాస్ మీకు ఎట్లా చూపిస్తుంది అన్నది. సో ఇక్కడ నా ఫ్లిప్కార్ట్ అకౌంట్లోకి అయితే వెళ్తాను, నా పర్సనల్ అకౌంట్లోకి. సో ఇక్కడ చూడొచ్చు మీకు. సో గైస్ ఇక్కడ మనకు చూడొచ్చు డెలివరీ కింద, ఇక్కడ డెలివరీ ఉంది కదా. సో దీని కింద చూసుకుంటే మనకు ఆఫర్స్ అండ్ కూపన్స్ చూపిస్తుంది చూడొచ్చు. ఇక్కడ మనకు బై మోర్ సేవ్ మోర్ ఆఫర్ బై వర్త్ 100 to 2000 సేవ్ 10%, మినిమం 2 items. అంటే మనకు 2 items అలా పెట్టుకుంటూ ఉంటే మనకు పాస్ అనేది మనం యూజ్ చేయడం అయితే అవుతుంది అనమాట. అండ్ ఇక్కడ మనకి ఇట్లా చూపిస్తుంది కదా. అండ్ ఇది నేను వాల్యూ పాస్ కొన్న అకౌంట్ కాబట్టి వేరే అకౌంట్ అయితే చూపిస్తాను మీకు. సేమ్ ప్రోడక్ట్ అనమాట, తేడా ఏమి ఉండదు. చూడొచ్చు ఇక్కడ కొంచెం కిందకైతే వెళ్తున్నాను. సో ఇప్పుడు చూసుకుంటే మనకు డెలివరీ అయితే ఉంది. కింద మనకు ఆల్ ఆఫర్స్ అండ్ కూపన్స్ మనకి ఏం చూపించట్లేదు, ఓకేనా. అండ్ లోపలికి వెళ్తే మాత్రం రెండిట్లో సేమ్ అని చూపిస్తుంది. ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ బ్యాంక్ ఆఫర్స్ అని చెప్పేసి, స్పెషల్ ప్రైజ్ ఆఫర్ అని చెప్పేసి, అండ్ పార్ట్నర్ ఆఫర్ అని చెప్పేసి చూపిస్తుంది. సో సేమ్ అందరూ కూడా అట్లానే చూపిస్తుంది. కాకపోతే తేడా ఏంటంటే ఇది మనకు బయటకు అయితే చూపిస్తుంది ఇక్కడ. అండ్ ఇక్కడ మనకు ఆల్ ఆఫర్స్ అండ్ కూపన్స్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే మనకు సేమ్ మనకి ఇక్కడ చూడొచ్చు బ్యాంక్ ఆఫర్స్, స్పెషల్ ప్రైజ్ ఆఫర్స్ అండ్ బై మోర్ సేవ్ మోర్ ఆఫర్. ఇక్కడ చూడొచ్చు మనకి ఇక్కడ అందులో ఏదో సేమ్ అయితే ఉంటుంది. కానీ మన తేడా ఎక్కడ వస్తుందంటే ఇక్కడ వస్తుంది మనకి. ఇక్కడ చూడొచ్చు ఇక్కడ అనమాట, బై మోర్ సేవ్ మోర్ ఆఫర్ అని చెప్పేసి మనకి టైటిలే చూపిస్తుంది, కానీ మనకు వాల్యూ పాస్ అని చెప్పేసి అది చూపించట్లేదు. సో అందువల్ల మనకి కొంచెం కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది అనమాట. సో ఆఫర్ ఎట్లా వస్తుంది అన్నది. సో ఈ విధంగా మనం దీన్ని ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. ఈ మొబైల్ యాక్సెసరీస్ వాల్యూ పాస్ ఇక్కడ ఈ విధంగా అయితే వేస్తుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మీరు చూసారు కదా కంప్లీట్గా. అండ్ ఇందులో మనకు మన కార్ట్లో యాడ్ చేసిన తర్వాత ప్రైస్ కింద, అంటే మన కార్ట్లో యాడ్ చేసిన తర్వాత దానికి ప్రోడక్ట్ ప్రైస్ ఉంటుంది కదా, దాని కింద చూసుకుంటే మనకు 4 ఆఫర్స్ అప్లైడ్ అని చెప్పి చూపిస్తుంది కదా. దానికి ఫస్ట్లో మీకు 1 కూపన్ అండ్ 4 ఆఫర్స్ 4-5 అట్లా ఆఫర్స్ అప్లైడ్ అని చూపిస్తాను మీకు. కూపన్ చూపిస్తాను మీకు. ఈ యొక్క కూపన్ అనేది మీకు యాక్టివేట్ అయినట్టు, అంటే ఈ యొక్క పాస్ అనేది యాక్టివేట్ అయితే అయినట్టు అనమాట. సో ఓకేనా ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి దీన్ని మనం ఇంకో విధంగా కూడా ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. ఇది మనకు ఆ కూపన్ మనం క్లిక్ చేస్తున్నాం కదా, 1 కూపన్ అండ్ 4 ఆఫర్స్ అప్లైడ్ అని చూపించిన తర్వాత మనం క్లిక్ చేస్తే మనకు లోపల కొన్ని డీటెయిల్స్ అయితే వస్తున్నాయి కదా. సో అందులో మనం దీన్ని ఎలా ఐడెంటిఫై చేయాలంటే ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, బై వర్త్ 100 మోర్ గెట్ 10% ఆఫ్ అని చెప్పి చూపిస్తుంది అనమాట. సో ఈ విధంగా మనం దాన్ని ఐడెంటిఫై చేయొచ్చు. అండ్ మనకు థర్డ్ వే కూడా ఉంది దీన్ని ఐడెంటిఫై చేయడానికి. బయట అయితే మనకు బై మోర్ సేవ్ మోర్ ఆఫర్ అని చెప్పి మనకు చూపిస్తుంది. ఇక్కడ బై మోర్ సేవ్ మోర్ దగ్గర కొన్నిసార్లు మనకు రైట్ సైడ్లో గ్రీన్ కలర్ టిక్లా వస్తుంది అనమాట. కొన్ని ప్రోడక్ట్స్ అనేది కొన్ని అయితే చూపించట్లేదు. కానీ ఈ యొక్క పాస్ అనేది యాక్టివేట్ అయితే అవుతుంది అనమాట. ఈ యొక్క ఆఫర్ అనేది మనకి యాక్టివేట్ అవ్వాలంటే మీరు కార్ట్లో యాడ్ చేసిన తర్వాతనే మీకు ఈ యొక్క కూపన్ అనేది యాక్టివేట్ అయితే అవుతుంది అనమాట, పాస్ అనేది. అండ్ ఇందులో మనకి బెనిఫిట్ చూసుకుంటే ఫ్రెండ్స్ చాలా అయితే ఉన్నాయన్నమాట. ఇది 11 రూపీస్ ప్రైస్ అయితే పెట్టారు. అండ్ దీని వ్యాలిడిటీ వచ్చి మనకు ఈ రెండింగ్ వరకు అయితే వస్తుంది అనమాట. ఇది ఒక మంచి విషయం చెప్పుకోవచ్చు. ఈ యొక్క వాల్యూ పాస్ తీసుకొచ్చి మంచి పని చేశారు ఫ్లిప్కార్ట్ వాళ్ళు. సో ఇది నాకు చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. మీరు ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను దీన్ని. 11 రూపీస్ పెట్టి కొనుక్కుంటే మీకు ఆఫర్స్ టైంలో మీకు చాలా బెటర్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ముందే దీన్ని టైప్ చేయగల వచ్చేది, ఇప్పుడైతే రావట్లేదు. దీని లింక్ అయితే డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, అందరూ మీరు చెక్ చేయొచ్చు, ఓకేనా. సో కంప్లీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్. ఈ యొక్క పాస్ అనేది ఈ పాస్ అయిన కూపన్ అయినా అర్థం అవ్వట్లేదు మనకి. ఇక్కడ చూస్తుంటే మనకు కూపన్లో యాక్టివేట్ అయితే అవుతుంది అనమాట ఇది అన్నది. అండ్ చాలా మంది మర్చిపోతున్నారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం. చాలా మంది చూస్తున్నారు మన వీడియోస్, 20,000 30,000 22,000 ఇట్లా చాలా మంది చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. సో కొంచెం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తే కొంచెం ఇలాంటి మంచి వీడియోస్ మీకు ప్రొవైడ్ చేస్తాను అనమాట. అండ్ చాలా మంది కామెంట్స్ కూడా చేస్తారు, నేను దాని క్యూఎన్ ఎపిసోడ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట మీ యొక్క కామెంట్స్, మీ యొక్క డౌట్స్ని, ఓకేనా. సో ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్, ఫర్ అలాగైతే థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ నెక్స్ట్ వీడియో.